హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను చనా దాల్ కిచిడి చేస్తున్నానండి. సింపుల్గా ఈజీగా చేసుకునేటట్లుగా ఇది గోంగూరతో కానివ్వండి, ఏదైనా చట్నీతో కానివ్వండి, రాయితతో కానివ్వండి బాగుంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ ఇందుకోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 2 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 3-4 లవంగాలు కూడా వేసి అందులోకి 1.5 మీడియం సైజు ఆనియన్స్ని స్లైస్ చేసి వేసుకుంటున్నాను. దాంతోపాటు 3 లేదా 4 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక బ్లాక్ ఇలాచీ, కొంచెం జావిత్రి, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటోస్ని, మీడియం సైజ్ టమాటోస్ని చాప్ చేసి వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి స్టర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి, టమాటో సాఫ్ట్ అయ్యే వరకు. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 టీ స్పూన్లు వేసుకొని బాగా కలుపుతూ ఆయిల్ వేరేదాకా సాటే చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి నేను 1 అవర్ ముందు పెట్టుకున్న చనా దాల్ని వేసుకుంటున్నానండి. 100 గ్రామ్స్ చనా దాల్ తీసుకున్నాను. ఇంకా అది 1 అవర్ ముందు పెట్టుకోవాలి. అవి కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకుల్ని వేసుకొని బాగా కలుపుతూ సాటే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేరేగింది. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి అవి కూడా బాగా కలుపుకుంటూ అందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మసాలా అంతా కూడాను బాగా ఫ్రై అయింది. అందులోకి నేను నానబెట్టిన బియ్యాన్ని వేసుకుంటున్నాను. బియ్యం కూడా ఒకసారి 2 మినిట్స్ కోసం కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 గ్లాస్ బియ్యానికి 6 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. చనా దాల్ కూడా ఉంది కదండి, అందుకని కొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి. 3 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళు తీసుకొని అందులోకి రుచికి సరిపడిన ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని అంచుల నుంచి బాగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత దగ్గర పడింది, వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఒకసారి మెల్లింగా కలుపుతూ ఫ్రెష్ కొత్తిమీరని, పుదీనా ఆకుల్ని పైనుంచి కొంచెం గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి 5 to 7 మినిట్స్ వరకు దమ్ మీద కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత తీయకుండా అలాగే తీయాలి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. అదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. రైస్ని బౌల్లోకి తీసుకొని గోంగూరతో కానివ్వండి, పుదీనా పచ్చడితో కానివ్వండి, రాయితాతో కానివ్వండి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.